హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకి టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని చెప్పి మీరు సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరైతే జాయిన్ అవ్వచ్చు. టుడే వీడియోలో మనం లేటెస్ట్ అప్డేటెడ్ హూ ఇస్ హూ వీడియో అయితే చూద్దాం. ఈ వీడియో ఇంగ్లీష్ ఫాంట్లో ఉంటుంది. నేను తెలుగు ఫాంట్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరన్నా తెలుగు ఫాంట్ వీడియో చూడాలి అనుకుంటే పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుండి అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఈ హూ ఇస్ హూ పీడిఎఫ్స్కి సంబంధించి ఇంకా ఆగస్ట్ మంత్ అప్డేట్ అవ్వలేదు. మీకు అప్డేట్ అయిన తర్వాత టెలిగ్రామ్లో ఇన్ఫామ్ చేస్తాను, అక్కడ నుండి ఎవరైనా కావాలితే చెక్ చేసుకోవచ్చు. సో మొట్టమొదటిగా మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఓకే, మనకి భారతదేశ రాష్ట్రపతి రీసెంట్గా మనకి కొత్తగా అపాయింట్ అయ్యారు కదా. అంతకుముందు మనకి 14th ప్రెసిడెంట్గా మనకి శ్రీ రామ్నాథ్ కోవింద్ అయితే ఉన్నారు. సో ఇప్పుడు మనకి 15th ప్రెసిడెంట్ 15వ భారతదేశ రాష్ట్రపతిగా మనకి ద్రౌపది ముర్ము గారు అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. నేను ప్రెసిడెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేశాను, మనకి క్వశ్చన్స్ టైప్లోనూ అలాగే థియరీ టైప్లోనూ. ఎవరన్నా చూడడం వాళ్ళంటే ఒకసారి రీసెంట్ వీడియోస్లోకి వెళ్ళి అయితే చూడండి, మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అది. నెక్స్ట్ మనకి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చూసుకున్నట్లయితే ఎం వెంకయ్య నాయుడు గారు, ఈయన 13th వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. మనకి అప్కమింగ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కదా. మనకి జగదీప్ ధన్కర్ గారు అలాగే మార్గరెట్ అల్వా మనకి అపోజిషన్ క్యాండిడేట్గా అయితే పోటీ చేస్తున్నారు. సో త్వరలో వైస్ ప్రెసిడెంట్ కూడా అప్డేట్ అయితే అవనున్నారు. నెక్స్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఓకే, మనకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు అంటే 48th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మనకి ఎన్వి రమణ లేదా నూతలపాటి వెంకట రమణ. అలాగే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి శ్రీ నరేంద్ర మోడీ. నెక్స్ట్ స్పీకర్ ఆఫ్ లోక్సభ స్పీకర్ వచ్చేసరికి ఓం బిర్లా. అలాగే లోక్సభ డిప్యూటీ స్పీకర్ వచ్చేసరికి 25th May 2019 వరకు కూడా ఎం తమ్ముదొర అయితే కొనసాగారు. ఆ తర్వాత అప్పటి నుండి కూడా ఈ పొజిషన్ అయితే వేకెంట్గా అయితే ఉంది. నెక్స్ట్ లోక్సభ సెక్రటరీ జనరల్ చూసుకున్నట్లయితే ఉత్పల్ కుమార్ సింగ్, ఓకే. సో లోక్సభ సెక్రటరీ జనరల్ వచ్చేసరికి ఉత్పల్ కుమార్ సింగ్. అలాగే మనకి రాజ్యసభ చైర్మన్ ఎవరు అంటే వైస్ ప్రెసిడెంట్గా ఎవరైతే ఉంటారో వాళ్ళే రాజ్యసభ చైర్మన్గా కూడా ఉంటారో. సో ప్రజెంట్ మనకి వైస్ ప్రెసిడెంట్ ఎం వెంకయ్య నాయుడు గారు కాబట్టి రాజ్యసభ చైర్మన్ మనకి ఎం వెంకయ్య నాయుడు గారు, ఓకే. త్వరలో ఈ పదవి కూడా అప్డేట్ కానుంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ వచ్చేసరికి హరివంశ్ నారాయణ్ సింగ్. రాజ్యసభ సెక్రటరీ జనరల్ వచ్చేసరికి పిసి మోడీ లేదా ప్రమోద్ చంద్ర మోడీ. అలాగే లోక్సభ లీడర్ వచ్చేసరికి నరేంద్ర మోడీ. లోక్సభ అపోజిషన్ లీడర్ వచ్చేసరికి పొజిషన్ వేకెంట్గా ఉంది. రాజ్యసభ లీడర్ వచ్చేసరికి పీయూష్ గోయల్. రాజ్యసభ అపోజిషన్ లీడర్ వచ్చేసరికి మల్లికార్జున్ ఖార్గే. అలాగే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా, ఓకే, మనకి మెయిన్ వచ్చేసరికి సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ప్రధాన ఎన్నికల కమిషనర్ మనకి ముఖ్యమైన వ్యక్తి. సో 24th చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వచ్చేసరికి రాజీవ్ కుమార్. ఎలక్షన్ కమిషనర్స్ అనేవాళ్ళు ఇద్దరు లేదా ముగ్గురు కూడా ఉంటారు. ప్రజెంట్ అనూప్ చంద్ర పాండే ఒకలే ఉన్నారు. సో రెండింటి మధ్య కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ కాగ్ అంటే కంట్రోలర్ అండ్ ఆడిటరీ జనరల్ వచ్చేసరికి గిరీష్ చంద్ర ముర్ము. అలాగే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి కేకే వేణుగోపాల్. సాలిసిటరీ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి తుషార్ మెహతా. మనకి ఇండియాకి గవర్నమెంట్కి లాపరమైన సజెషన్స్ కావాలన్నా, భారతదేశం తరపున ఏదైనా కేసెస్ వాదించాలన్నా ఒక లాయర్ ఉండాలి కదా, అతనే మనకి అటార్నీ జనరల్ అయితే అంటారు. ఇతని కింద సబార్డినేట్ మనకి హెల్ప్ చేయడానికి ఉన్న పర్సన్నే మనకి సాలిసిటరీ జనరల్ ఆఫ్ ఇండియా అయితే పిలుస్తారు. అలాగే 21st లా కమిషన్ చైర్మన్ వచ్చేసరికి బల్బీర్ సింగ్ చౌహాన్. అలాగే ఆర్ఆర్బి రైల్వే బోర్డ్ చైర్మన్ అండ్ సీఈఓ వచ్చేసరికి వికే త్రిపాఠి లేదా వినయ్ కుమార్ త్రిపాఠి. అలాగే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎన్హెచ్ఆర్సీ వచ్చేసరికి అరుణ్ కుమార్ మిశ్రా. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ వచ్చేసరికి సర్దార్ ఇక్బాల్ సింగ్ లాల్పురా. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ వచ్చేసరికి రేఖా శర్మ. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ భగవాన్ లాల్ సాహ్ని. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ షెడ్యూల్ కాస్ట్ విజయ్ సంప్లా. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్ హర్ష్ చౌహాన్. అలాగే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ వచ్చేసరికి సురేష్ ఎన్ పాటేల్. విజిలెన్స్ కమిషనర్ వచ్చేసరికి శరత్ కుమార్. సో సేమ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ లాగే ఇది కూడా మెయిన్ పర్సన్ సివిసి సురేష్ ఎన్ పాటేల్. అలాగే చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ చైర్మన్, ఓకే, సిఐసి చైర్మన్ వచ్చేసరికి యశ్వర్ధన్ కుమార్ సింహా. యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ హెడ్ వచ్చేసరికి ఎం జగదీష్ కుమార్. అలాగే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ వచ్చేసరికి అశోక్ కుమార్ గుప్తా. అలాగే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ వచ్చేసరికి ప్రమోద్ కుమార్ సింగ్ లేదా పీకే సింగ్. అలాగే నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ హెడ్ వచ్చేసరికి బీమల్ కుమార్ రాయ్. అలాగే సిఐఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ హెడ్ వచ్చేసరికి సంజీవ్ బజాజ్.
ఓకే. సో, యాక్చువల్‌గా మనకి రీసెంట్‌గా సీఐఈ ప్రెసిడెంట్ డిజిగ్నేట్‌గా దినేష్ అపాయింట్ అయ్యారు. సో, ఈయన ప్రెసిడెంట్ అని చెప్పి చాలామంది కన్‌ఫ్యూజ్ అవ్వచ్చు. సీఐఈ ప్రెసిడెంట్‌గా మాత్రం మనకి సంజీవ్ బజాజే ఉన్నారు. ఈయన ప్రెసిడెంట్ డిజిగ్నేట్ రెండిటికి డిఫరెన్స్ ఉంది. ప్రెసిడెంట్ లేనప్పుడు గానీ, మనకి ఆబ్సెన్స్‌లో గానీ, ఆయన హెల్త్ ఇష్యూస్‌లో ఆయన వర్క్‌లో లేనప్పుడు గానీ, ఆయన తరపున మనకి వర్క్ చేసే పర్సన్‌ని ప్రెసిడెంట్ డిజిగ్నేట్ అంటారు. ఆయన దినేష్. మెయిన్ ప్రెసిడెంట్ మాత్రం సంజీవ్ బజాజే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీకి. అలాగే వైస్ ప్రెసిడెంట్ అడిగితే సంజీవ్ పూరి. ఓల్డ్ ప్రెసిడెంట్ మనకి గతంలో ఎవరు ప్రెసిడెంట్‌గా ఉన్నారు అంటే టీవీ నరేంద్రన్. ఓకే. నెక్స్ట్ ప్రసార భారతి సీఈఓ వచ్చేసరికి మయాంక్ కుమార్ అగర్వాల్. అలాగే సిబిఎఫ్సి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ చైర్మన్ వచ్చేసరికి ప్రాసూన్ జోషి. సిబిఎఫ్సి యొక్క సీఈఓ అడిగితే రవీంద్ర బాకర్. అలాగే ఎఫ్టీఐఐ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చైర్మన్ వచ్చేసరికి శేఖర్ కపూర్. ప్రెసిడెంట్ వచ్చేసరికి అలీ ఆర్ రిజ్వీ. నెక్స్ట్ ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వచ్చేసరికి పీడీ వాఘేలా. 14th ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా హెడ్ వచ్చేసరికి వైవి రెడ్డి లేదా వై వేణుగోపాల్ రెడ్డి. అలాగే 15th ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి ఎన్కే సింగ్. నెక్స్ట్ ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్ వచ్చేసరికి గిరీష్ చంద్ర చతుర్వేది. ఎన్ఎస్సి యొక్క ఎండీ అండ్ సీఈఓ వచ్చేసరికి విక్రమ్ లిమాయ్. అలాగే బీఎస్సీ బాంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్ వచ్చేసరికి ఎస్ఎస్ ముంద్రా. బీఎస్సీ ఎండీ అండ్ సీఈఓ వచ్చేసరికి ఆశీష్ కుమార్ చౌహాన్. నెక్స్ట్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ రిలేటెడ్ ఆర్గనైజేషన్ హెడ్ చూసినట్లయితే చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ ఓకే లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే. చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్ ఓకే నేవీ హెడ్ వచ్చేసరికి ఆర్ హరికుమార్. చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి. ఈ మూడింటిని కూడా ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటారు, ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ని. ఈ మూడింటికి కూడా మనకి ప్రెసిడెంట్ మనకి సుప్రీం అథారిటీ ఓకే చీఫ్ సుప్రీం కమాండర్గా అయితే వ్యవహరించడం అయితే జరుగుతుంది. ఓకే అందుకే మనకి ప్రెసిడెంట్ని తెలుగులో త్రివిధ దళాధిపతి అని ఇంగ్లీష్లో సుప్రీం చీఫ్ కమాండర్ అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. అలాగే వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ వచ్చేసరికి లెఫ్టినెంట్ జనరల్ భగవల్లి సోమశేఖర్ రాజు. వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ వచ్చేసరికి వైస్ అడ్మిరల్ సతీష్ నామ్దేవ్ గొర్మాడే. వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ వచ్చేసరికి ఎయిర్ మార్షల్ సందీప్ సింగ్. నెక్స్ట్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ యొక్క డైరెక్టర్ జనరల్ తపన్ కుమార్ దేకా. సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ జైస్వాల్. బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చేసరికి పంకజ్ కుమార్ సింగ్. అలాగే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చేసరికి సమంత్ గోయల్. అలాగే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ యొక్క మనకి డైరెక్టర్ జనరల్ దినకర్ గుప్తా. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎన్ఎస్ఏ యొక్క డైరెక్టర్ జనరల్ అజిత్ దోవల్. డిప్యూటీ ఎన్ఎస్ఏ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ వచ్చేసరికి విక్రమ్ మిశ్రీ. అలాగే నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్డి డైరెక్టర్ జనరల్ ఎంఏ గణపతి. ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్ సంజయ్ అరోరా. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్ కుల్దీప్ సింగ్. ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ వీరేంద్ర సింగ్ పటానియా. అలాగే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ యొక్క డైరెక్టర్ జనరల్ శీలవర్ధన్ సింగ్. సహస్రసీమబల్ ఎస్ఎస్పి యొక్క డైరెక్టర్ జనరల్ ఎస్ఎల్ తాన్సెన్. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్ అతుల్ కర్వాల్. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చేసరికి సత్యనారాయణ ప్రధాన్. అలాగే ఫైనాన్షియల్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ హెడ్ చూసినట్లయితే ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ఐబీఏ చైర్మన్ ఏకే గోయల్. డిప్యూటీ చైర్మన్ దినేష్ కుమార్ కారా. సీఈఓ సునీల్ మెహతా. ఈ మూడు కూడా ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్కి సంబంధించినవి. నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ చైర్మన్ వచ్చేసరికి చింతాల గోవింద రాజులు నాబార్డ్ చైర్మన్. అలాగే సెబీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా మాధవి పూరి భుజ్. అలాగే మనకి ఎల్ఐసి చైర్మన్ ఎంఆర్ కుమార్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ దినేష్ కుమార్ కారా. ఐఆర్డిఏఐ అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇండియాలోని ఇన్సూరెన్స్ రంగాన్ని రెగ్యులేట్ చేసే సంస్థ. దీని యొక్క ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉంటుంది. హెడ్ వచ్చేసరికి దెప్షిష్ పాండా. అలాగే ఫిక్కీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఫిక్కీ ప్రెసిడెంట్ సంజీవ్ మెహతా. వైస్ ప్రెసిడెంట్ సుబ్రకాంత్ పాండా. సెక్రటరీ జనరల్ దిలీప్ చొనాయ్. డైరెక్టర్ జనరల్ అరుణ్ చావ్లా. అలాగే నాస్కామ్ అంటే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ. ప్రెసిడెంట్ దిబ్జానీ ఘోష్. చైర్మన్ కృష్ణం రామానుజన్. అలాగే అసోచామ్ ప్రెసిడెంట్ వచ్చేసరికి సుమంత్ సింహ. ఫుల్ ఫామ్ అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా. ఓకే అసోచామ్ ప్రెసిడెంట్ సుమంత్ సింహ. అలాగే మనకి స్మాల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెడ్బీ చైర్మన్ అండ్ ఎండీ వచ్చేసరికి శివ్ ఎస్ రామన్. అలాగే నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఎండీ శరత్ కుమార్ హౌతా. సిబిడిటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చైర్మన్ నితిన్ గుప్తా. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ చైర్మన్ వివేక్ జోహ్రీ. అలాగే యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మనోజ్ సోనీ. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి చైర్మన్ ఎస్ కిషోర్. ఐబీపీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ డైరెక్టర్ బి హర్దీష్ కుమార్. అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్మన్ నిధి చిబ్బర్. అలాగే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ సుప్రతీం బండియోపాధ్యాయ. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సీఈఓ సౌరవ్ గార్గ్.
అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ వచ్చేసరికి 25th గవర్నర్ శక్తికాంత్ దాస్, అలాగే నలుగురు డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు. సో వాళ్ళు ఎవరంటే టి రవిశంకర్, ఎం రాజేశ్వరరావు, మహేష్ కుమార్ జైన్, అలాగే మైకల్ దిబాత్రా పాత్ర. అలాగే నీతి ఆయోగ్ చూసుకుంటే ఇండియాలో ఉన్న ప్లానింగ్ కమిషన్ రీప్లేస్ చేస్తూ 1 జనవరి 2015 మనకి నీతి ఆయోగ్ని అయితే తీసుకురావడం జరిగింది. ఓకే, సో మనకి దీని యొక్క ఫుల్ ఫామ్ నీతి ఫుల్ ఫామ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. చైర్మన్ ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్గా ఎవరైతే ఉంటారో వాళ్ళే చైర్మన్గా ఉంటారు. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వచ్చేసరికి చైర్మన్, వైస్ చైర్మన్ సుమన్ కే బెర్రీ, సిఇఓ పరమేశ్వరన్ అయ్యర్. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఆర్గనైజేషన్ చూసినట్లయితే అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా కేఎన్ వ్యాస్, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్ యొక్క డైరెక్టర్ అజిత్ కుమార్ మొహంతి, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో చైర్మన్ వచ్చేసరికి ఎస్ సోమనాథ్, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఏ రాజారంజన్, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డాక్టర్ ఉన్నికృష్ణన్ నాయర్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చైర్మన్ జి సతీష్ రెడ్డి. నెక్స్ట్ స్పోర్ట్స్ రిలేటెడ్ చూసినట్లయితే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ప్రెసిడెంట్ బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, సిఇఓ హ్యామంగ్ అమెన్ ఇంటీరియం సిఇఓ. అలాగే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ చైర్మన్ గ్రేగ్ బార్క్లే, డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ క్వాజా, సిఇఓ జియో ఫాల్రైస్, ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీ చైర్మన్ సౌరవ్ గంగూలీ. సో మెయిన్ చైర్మన్ వేరు గ్రేగ్ బార్క్లే, ఇది ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్, రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ చైర్మన్ థామస్ బ్యాచ్, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ యొక్క యాక్టింగ్ చైర్మన్గా అనిల్ ఖన్నా ఉన్నారు. అలాగే ఫీఫా ఫుట్బాల్కి సంబంధించి ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్బాల్ అసోసియేషన్ చైర్మన్ జియానీ ఇన్ఫాంటినో. అలాగే ఇండియన్ హాకీ ఫెడరేషన్ వచ్చేసరికి జ్ఞానేంద్ర నిగోబామ్. అలాగే ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ మనకి నరేంద్ర ధ్రుబాత్రా రిజైన్ చేశారు దీనికి కూడా. సో దీనికి యాక్టింగ్ ప్రెసిడెంట్ మనకి సయ్యఫ్ అహ్మద్ అయితే యాక్టింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అలాగే సెక్రటరీస్ చూస్తే క్యాబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా, డిఫెన్స్ సెక్రటరీ అజయ్ కుమార్, ఫారెన్ సెక్రటరీ వినయ్ మోహన్ కాత్రా, హోమ్ సెక్రటరీ అజయ్ కుమార్ బల్లా, రెవెన్యూ సెక్రటరీ తరుణ్ బజాజ్, ఫైనాన్స్ సెక్రటరీ టీవీ సోమనాథన్, ఫైనాన్స్ సర్వీసెస్ సెక్రటరీ సంజయ్ మల్హోత్రా, ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ అజయ్ సేత్. అలాగే సివిల్ ఏవియేషన్ సెక్రటరీ రాజీవ్ బన్సాల్, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా చైర్మన్ అవిక్ సర్కార్, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనంత నాగేశ్వరన్. అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద ప్రైమ్ మినిస్టర్ ప్రమోద్ కుమార్ మిశ్రా, ప్రిన్సిపల్ అడ్వైజర్ టు ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అమిత్ ఖారే మరియు తరుణ్ కపూర్, ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి అజయ్ కుమార్ సూద్. అలాగే ప్రైవేట్ సెక్రటరీ టు ద ప్రైమ్ మినిస్టర్ వివేక్ కుమార్ మరియు హార్దిక్ సతీష్ చంద్ర షా ఇద్దరు ఉన్నారు. అలాగే లోక్పాల్ చైర్మన్ ప్రదీప్ కుమార్ మొహంతి, ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త జస్టిస్ పి లక్ష్మణ్ రెడ్డి, అలాగే తెలంగాణ లోకాయుక్త సివి రాములు. అలాగే పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా టు యునైటెడ్ నేషన్ వచ్చేసరికి టిఎస్ తిరుమూర్తి ఉండేవారు. నెక్స్ట్ మనకి రుచిరా కాంబోజ్ అయితే నియమితులయ్యారు. ఆల్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏఐసిఈటి చైర్మన్ వచ్చేసరికి అనిల్ సహస్రబుద్ధే. సో ఇది మనకి అప్డేటెడ్ హూ ఇస్ హూ వీడియో అనేది. తెలుగు ఫాంట్ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాను. తెలుగు ఫాంట్ వీడియో లింక్ మీకు పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర క్లిక్ చేసి అయితే చూడొచ్చు. డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. అలాగే ఆర్మీ చీఫ్ ఎవరు అనేది గుర్తుంటే ఆన్సర్ కింద కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియోని ఇస్తే లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ అనేవి మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. అలాగే సోషల్ మీడియా లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, లేదా డైరెక్ట్ టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెట్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.